ఇది మా బాబు స్నాక్స్ టైమ్ అనమాట. సో, ఈవినింగ్ నిద్ర లేసిన వెంబటనే అరౌండ్ 4, 5 టైంలో మమ్మీ నాకు నూడిల్స్ కావాలి అని అడిగాడు. సో, నేనైతే స్టార్ట్ చేశాననమాట కుక్ చేయటం. నేనెక్కడ వంటింట్లో వర్క్ చేస్తున్నానని తెలిస్తే చాలు వచ్చేసి ఎత్తుకో అని అంటారు. సో, నేనైతే ఎత్తుకొని కిస్ పెట్టి ఇక్కడ మా అమ్మ కొడుకుల ప్రేమ అయితే తట్టుకోలేదనమాట. సో, నేనైతే ఇక్కడ స్లర్ప్ ఫార్మ్ నూడిల్స్ యూజ్ చేస్తున్నాను. నేనైతే ఆ ప్యాకెట్ నాకు అరౌండ్ 4, 5 టైమ్స్ వస్తది. ఎందుకంటే అంత ఎక్కువ తినలేడు. సో, నేనైతే ఆ ప్యాకెట్‌ని 4, 5 టైమ్స్ కుక్ చేసి ఇస్తాననమాట. ఇక్కడ నేను బాయిల్ అయిందో లేదో చూస్తున్నాను. సో, ఆయనకు గూడా పెట్టాలంట. ఉడికిందో లేదో నేను ట్రై చేశా కదా! అందుకని. ఇక్కడొచ్చేసి నేను కూల్ వాటర్ పోసుకొని నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం అవి అతుక్కోకుండా స్టిక్కీ కాకుండా చూస్తున్నా. సో, నేనైతే మస్తు వెజిటబుల్స్ యాడ్ చేస్తాను. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ మా ఇంట్లో అయితే బీన్స్ లేవు. సో, నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అయితే యూజ్ చేస్తున్నాను. గార్లిక్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ వచ్చేసి 2-3 మినిట్స్ టాస్ చేసుకుంటే కొంచెం స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. సో, నెక్స్ట్ నేను సిమ్‌లో పెట్టేసి సాల్ట్, పెప్పర్ యూజ్ చేయాలి. సో, నేనైతే పెప్పర్ యూజ్ చేసిన క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అనమాట. డెఫినెట్‌గా కర్రీ లీవ్స్ అయితే వేస్తాను. నెక్స్ట్ నూడిల్స్ యాడ్ చేసి కొంచెం అంటే కొంచెమే నేను చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ తినలేడు కదా! సో, నేనైతే లిటిల్ బిట్ సోయా సాస్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం స్ట్రీట్ స్టైల్‌లో రావాలన్నట్టుగా యూజ్ చేస్తున్నాను. ఎలా ఉంది కన్నయ్య అంటే మాత్రం చెప్పడు. సో, మళ్ళీ లాస్ట్‌లో కొంచెం